మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము 121వ కీర్తన 1వ వచనము 2వ వచనాన్ని చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. మరొకసారి చదువుకుందాం. 121వ కీర్తన 1వ వచనము 2వ వచనము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఈ 121వ కీర్తన దైవజనుడు దావీదు రచించాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ప్రియులారా, మన జీవితంలో కూడా అనేక సమయాలలో అనేక సందర్భాలలో మనము కూడా సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. సహాయము కావాలని కోరుకుంటాం. సహాయము చేసేవారు కావాలి, దొరకాలి అనుకుంటాం. ప్రియులారా, గమనించండి, సహాయం అనగానే అది ఆర్థికపరమైన సహాయం అనుకోకూడదు. సహాయం అనగానే చాలా సహాయాలు ఉంటాయి. ఆర్థికపరమైన సహాయం మాత్రమే అనుకోకూడదు. సమస్యల్లో, ఇబ్బందుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనకు సహాయం కావాలని కోరుకుంటాం. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు నాకు సహాయం చేస్తారు? నా పక్షముగా నిలబడేవారు ఎవరు? నా పక్షముగా ఉండగలిగిన వారు ఎవరు? నాకు తోడుగా ఉండగలిగిన వారు ఎవరు? నన్ను ఆదరించగలిగిన వారు ఎవరు అని ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరైనా వస్తే బాగుండు, ఎవరైనా వస్తే బాగుండు, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని మనం అనుకుంటాం. ప్రియులారా, ఈ దైవజనుడు అంటాడు, ఎక్కడి నుండి నాకు సహాయం వచ్చును అంటూనే అది యెహోవా వలననే నాకు సహాయము దొరుకును అంటాడు, కలుగును అంటాడు. యెహోవా వలనే సహాయం కలుగుతుంది. యెహోవా వలననే సహాయం దొరుకుతుంది. యెహోవా వలననే సహాయం పొందుకుంటాము. దేవుని వలననే సహాయం కలుగుతుంది. ప్రియులారా, దేవుని ద్వారానే సహాయం కలుగుతుంది. కనుక దేవుని వైపు, సహాయము చేయగలిగిన దేవుని వైపు తప్ప, సహాయము చేయగలిగినటువంటి దేవుని వైపు తప్ప మనము ఎవరిని ఆశ్రయించినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా మనము సహాయాన్ని పొందుకోలేము. సహాయము దొరికేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రము
మనకు సహాయము దొరుకుతుంది. దేవుని చెంత మాత్రము మనకు సహాయము దొరుకుతుంది ప్రియులారా. అది ఎలా దొరుకుతుందయ్యా అని మనం గమనిస్తే చూడండి, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో చూస్తే అక్కడ యెహోషాపాతు మీదికి శత్రు సేనలు, శత్రు రాజ్యాల సేనలు వస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? కత్తులు, ఈటెలు, ఏమంటే యుద్ధానికి సంబంధించిన వాటిని పట్టుకోకుండా వారు దేవుని దగ్గరికి, దేవుని మందిరానికి వస్తున్నారు. ఆ మాటను ఒకసారి చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిస్తే, యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ప్రియులారా, సైన్యాన్ని సిద్ధపరచుకోలేదు కానీ, సైన్యాన్ని ఏర్పాటు చేయలేదు కానీ దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. దేవుని దగ్గర విచారణ చేయడానికి పూనుకున్నాడు. ప్రియులారా, ఆశ్చర్యకరమైనటువంటి సహాయము కలిగింది. అద్భుతమైనటువంటి సహాయము కలిగింది. ఒకవేళ వాళ్ళు యుద్ధము చేసినా కూడా అటువంటి విజయాన్ని వారు పొందుకోలేకపోదురు. అటువంటి విజయము వారికి సొంతము కాకపోవును. ఉపవాస దినము చాటించి, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వేడుకుంటున్నారు, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు, దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడుస్తున్నారు. తద్వారా వారికి సహాయము కలిగింది. ఆ 20వ అధ్యాయం అంతా చదువుకుంటే అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. ఆశ్చర్యమైనటువంటి సహాయం కలిగింది, అద్భుతమైనటువంటి సహాయం కలిగింది. ఈరోజు మన జీవితాలలో కూడా అటువంటి సహాయం మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో ఉపవాసముతో దేవుణ్ణి వేడుకోవాలి, దేవుణ్ణి బతిమాలుకోవాలి, దేవుణ్ణి అర్జించాలి, దేవుణ్ణి వేడుకోవాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి. అంతేగాని ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నాకు ఇస్తారు, ఎవరు నాకు తోడు నిలబడతారు? దేవుడు సహాయం చేయందే ఎవరు చేయలేరు. దేవుని అనుమతి లేనిదే ఎవరి వలన కాదు. కనుక ప్రియమైన వారలారా, కొండల తట్టు కాకుండా, ఎవరు నాకు సహాయం చేస్తారు వారి తట్టు కాకుండా, ఇదిగో దేవుని తట్టు మనం తిరిగినట్లయితే, దేవుని వైపు మనం తిరిగినట్లయితే దేవుని వలన మనకు సహాయం కలుగుతుంది. అది ఎటువంటి సహాయమైనా సరే, అది ఎలాంటి సహాయమైనా సరే. నీ భర్త మారలేదా? ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావా? అప్పుల బాధలతో బాధపడుతున్నావా? వ్యాపారంలో నష్టం వస్తుందా? ప్రతి దానికి పరిష్కారము దేవుని దగ్గర దొరుకుతుంది. దేవుని దగ్గర విచారిస్తే, దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, దేవుని దగ్గర ఉపవాసముతో ప్రార్థన చేయగలిగితే దేవుడు ప్రతి పరిస్థితిని ఆయన కంట్రోల్ చేయగలడు. అటువంటి కృపను, భాగ్యమును ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక, దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడవైన తండ్రి, విన్న వాక్యాన్ని మా వెనికిడిలో దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ యొక్క అవసరాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. వారికున్న ప్రతి సమస్య నుండి, వారికున్న ప్రతి ఇరుకు నుండి, వారికున్న ప్రతి ఇబ్బంది నుండి యేసయ్య నామములో విడుదల కలుగునుగాక. గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యము కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. దేవుని కృప
తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.